अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाము అలా సయ్యిదుల్ ముర్సలీన్ అమ్మా బాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. అనంత కరుణామయుడు, అపార కృపాశ్రీయుడు అయిన అల్లాహ్కే సమస్త స్తోత్రాలు, సమస్త ప్రశంసలు, సమస్త పొగడ్తలు చెందుతాయి. మిత్రులారా, ఈనాడు మనం హజ్ మరియు అర్ఫా అంటే జిల్హిజ్జా 9వ తేదీ గురించి తెలుసుకుందాము. బాబు ఉజూబిల్ హజ్జి వ ఫజ్లిహి, హజ్ విధింపు మరియు ఘనత. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా వమన్ కఫర ఫఇన్నల్లాహ గనియ్యున్ అనిల్ ఆలమీన్. ఆల్ ఇమ్రాన్ 97. దివ్య ఖురాన్లో అల్లాహు తాలా ఇలా సెలవిచ్చాడు: ప్రజలపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్కరించేవాడు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆల్ ఇమ్రాన్ 97. వివరణ: దైవగృహమైన కాబా దగ్గరకు వెళ్ళి రావటానికి అయ్యే ఖర్చులు, తాము ప్రయాణంలో ఉన్న కాలంలో తమ ఇంటివారి అవసరాలకు అయ్యే ఖర్చులకు సరిపడా ధనాన్ని కలిగి ఉన్నవారు జీవితంలో ఒక్కసారైనా విధిగా హజ్ యాత్ర చేయాలి. స్తోమత కలిగి ఉన్నప్పటికీ హజ్ చేయకపోవటాన్ని దివ్య ఖురాన్ కుఫ్ర్, ధర్మ తిరస్కారంగా పేర్కొన్నది. దీని ద్వారా స్తోమత కలిగి ఉండి కూడా హజ్ చేయకుండా ఉండటం ఎంతటి ఘోరమైన పాపమో అర్థమవుతుంది. హదీసుల్లో కూడా ఈ విషయాన్ని తీవ్రంగా గ్రహించటం జరిగింది. ఒక హదీసులో ఇలా ఉంది: ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఇస్లాం ధర్మం 5 విషయాలపై ఆధారపడి ఉంది. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అని సాక్ష్యం పలకటం, నమాజును స్థాపించటం, జకాత్ చెల్లించటం, హజ్ చేయటం, రమజాన్ నెలలో ఉపవాసం పాటించటం. బుఖారీ, ముస్లిం. సహీ బుఖారీలోని ఉపవాస ప్రకరణం, సహీ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం. ముఖ్యాంశాలు: ఈ హదీసు ఇంతకు ముందు నమాజు, జకాత్, ఉపవాస ప్రకరణాల్లో కూడా వచ్చింది. ఇక్కడ దీనిని ఇస్లామీయ ప్రధాన విధుల్లో 4వది అయిన హజ్ విధింపును తెలియపరిచే ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది. అయితే ఇంతకు ముందు చెప్పబడినట్లు ఈ హజ్ అనేది స్తోమత కలిగిన వారిపై మాత్రమే విధిగా చేయబడింది. మరో హదీసులో ఇలా ఉంది: అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఓ రోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఉపన్యాసం ఇస్తూ, ప్రజలారా, దేవుడు మీపై హజ్ యాత్రను విధిగా చేశాడు కనుక మీరు హజ్ చేయండి అన్నారు. అంతలో ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం చెయ్యాలా దైవ ప్రవక్త అని అడిగాడు. అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనం వహించారు. ఆ వ్యక్తి అదే ప్రశ్న 3 సార్లు అడిగాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను గనక అవును అంటే దాన్ని మీరు తప్పనిసరిగా పాటించవలసి వస్తుంది, కానీ మీలో ఆసక్తి లేదు అని అన్నారు. ఆయన ఇంకా ఇలా బోధించారు: ఏ విషయాలనైతే నేను మీకు చెప్పకుండా వదిలివేస్తానో వాటిని గురించి మీరు నన్ను అడక్కండి. నిశ్చయంగా మీకు పూర్వం గతించిన జాతులు ఈ విధంగా అనవసర ప్రశ్నలు వేయటం మూలంగా, తమ ప్రవక్తలతో విభేదించటం మూలంగానే నాశనమైపోయాయి. కనుక నేను మీకు దేని గురించైనా ఆదేశించినప్పుడు మీరు మీ శక్తి మేరకు దాన్ని ఆచరించండి. ఒకవేళ ఏదైనా చేయకూడదని వారిస్తే వెంటనే దాన్ని వదిలేయండి. అందులోనే మీకు శ్రేయస్సు ఉంది. ముస్లిం. సహీ ముస్లింలోని హజ్ ప్రకరణం. మరో హదీసులో ఇలా ఉంది: అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు గారే చేసిన ఈ కథనంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆచరణలు అన్నిటిలోకెల్లా శ్రేష్టమైనది ఏది అని విచారించడం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, దేవుణ్ణి, దైవ ప్రవక్తని విశ్వసించడం అని అన్నారు. ఆ తర్వాత ఏది అని అడిగితే దైవ మార్గంలో పోరాడటం అని చెప్పారు. ఆ తర్వాత ఏది అని అడిగితే హజ్ మబ్రూర్ అని చెప్పారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. బుఖారీ, ముస్లిం. హజ్ యాత్రికుడు తన యాత్రా కాలంలో ఎలాంటి అవిధేయతకు ఒడిగట్టకుండా జాగ్రత్త పడితే
అలాంటి హజ్ను హజ్ మబ్రూర్ అని అంటారు. సహీ ముస్లిం, సహీ బుఖారీ, సహీ ముస్లింలోని విశ్వాస ప్రకరణం. ముఖ్యాంశాలు. హజ్ యాత్ర అత్యంత శ్రేష్టమైన ఆచరణల్లో ఒకటని ఈ హదీసు ద్వారా బోధపడింది. అయితే ఈ హజ్ను చిత్తశుద్ధితో ఎలాంటి అవిధేయత కార్యాలకు ఒడిగట్టకుండా నెరవేర్చి ఉండాలి. కొంతమంది హజ్ మబ్రూర్ అనే పదాన్ని స్వీకృతి పొందిన హజ్ అని తర్జుమా చేశారు. అయితే మనిషి చేసే హజ్ దైవ సన్నిధిలో స్వీకృతికి నోచుకున్నదా లేదా అన్న విషయం మనకు ఎలా తెలియాలి అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తటం సహజమే. దానికి అలాంటి మనిషి మునుపటి కన్నా ఎక్కువ దైవారాధకుడుగా మారిపోతాడని, అతని నడవడికలో చాలా మార్పు వస్తుందని, అతని సత్ప్రవర్తననే ఈ విషయాన్ని సూచిస్తుందని వారు సమాధానమిచ్చారు. మరో హదీసులో ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని అబూ హురైరా రజియల్లాహు అన్హు గారే తెలియజేశారు. ఎవరైతే ఎలాంటి అపసవ్యమైన చేష్టలకు, వ్యర్థ విషయాలకు పాల్పడకుండా, దైవ అవిధేయతకు ఉడిగట్టకుండా జాగ్రత్త పడుతూ హజ్ చేస్తాడో అతను ఆ రోజే తల్లి గర్భం నుంచి పుట్టినవానిలా పరమ పవిత్రుడై తిరిగి వస్తాడు. బుఖారీ, ముస్లిం. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు. హదీసు మూలంలో రఫస్ అనే పదం వచ్చింది. అసలు నిఘంటువులో రఫస్ అన్న పదానికి అశ్లీలపు మాటలు మాట్లాడటం, పోకురి పలుకులు పలకటం, భార్య ముందు లైంగిక వంచల్ని విరువిచ్చటం అనే అర్థాలున్నాయి. హజ్ యాత్రా కాలంలో భార్యతో సంభోగించటం నిషిద్ధం. కనుక హజ్ యాత్రకు సంబంధించి దీక్ష పూనిన తర్వాత దాన్ని గురించి మాట్లాడటం, భార్యాభర్తలు పరస్పరం లైంగిక వంచల్ని వెలుగుచ్చుకోవటం కూడా అధర్మ కార్యాలుగా పరిగణించబడతాయి. దైవ అవిధేయతకు పాల్పడటం అంటే ప్రజలతో జగడాలు పెట్టుకోవడం, కోట్లాటకు దిగటం అని భావం. హజ్ దినాల్లో ముఖ్యంగా వీటికి కూడా దూరంగా ఉండాలి. పై నియమ నిబంధనలన్నిటికీ నిక్కచ్చిగా పాటించి హజ్ నెరవేర్స్తే పాపాలన్నీ మన్నించబడతాయి. అయితే ఒక విషయం గమనార్హం. ఇక్కడ మన్నించబడేవి కేవలం చిన్న చిన్న పాపాలే. ఘోర పాపాలు మన్నించబడటానికి పశ్చాత్తాపం అవసరం. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఒక ఉమ్రా తర్వాత మరొక ఉమ్రా చేయటం వాటి మధ్య జరిగిన పాపాలన్నిటికీ పరిహారం అవుతుంది. మబ్రూర్ ఆమోదం ముద్రపడిన హజ్కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ లేదు. బుఖారీ, ముస్లిం. సహీ బుఖారీలోని ఉమ్రా ప్రకరణం, సహీ ముస్లింలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు. ఈ హదీసు భావం కూడా పై హదీసు లాంటిదే. ఉమ్రా చేయటం మూలముగా కేవలం చిన్న చిన్న పాపాలు మాత్రమే మన్నించబడతాయి. ఉమ్రా చేసే పద్ధతి ఏమిటంటే ముందుగా దానికోసం దీక్ష పూని కాబా గృహం చుట్టూ ప్రదర్శనలు చేయాలి. ఆ తర్వాత సఫా మర్వా కొండల మధ్య సై చేసి, అంటే పరిగెత్తి శిరోమండలం చేయించుకోవాలి లేదా వెంట్రుకలు కత్తిరించుకోవాలి. ఇకపోతే ఉమ్రా కూడా హజ్ మాదిరిగా విధిగా చేయవలసిందేనా కాదా అన్న విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఉమ్రా చేయటం విధి ఫర్జ్ అని అంటే, మరికొందరు సున్నతే ముక్కదా అని అంటారు. ఇంకొందరైతే దాన్ని నఫిల్గా భావిస్తారు. ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి అభిప్రాయం మాత్రం మొదటి విషయం వైపుకే మొగ్గు చూపుతుంది. కొంతమంది దైవ ప్రవక్త సహచరులు మాటలు కూడా దీన్ని సమర్థిస్తున్నాయి. అలా కాని పరిస్థితుల్లో ఉమ్రా చేయటం విధి కాదన్న అభిప్రాయమే సరైనది. మరో హదీసులో ఇలా ఉంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం నేను ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ, దైవ ప్రవక్త, మేము దైవ మార్గంలో పోరాడటాన్ని శ్రేష్టమైన ఆచరణగా భావిస్తాం. అందుకని మాకు దైవ మార్గంలో పోరాడాలని ఉంది అని అన్నాను. అందుకు ఆయన, ఉండవచ్చు, కానీ మీ కొరకు శ్రేష్టమైన పోరాటం హజ్ మబ్రూర్ చేయటానికి ప్రయత్నించడం అని అన్నారు. బుఖారీ. సహీ బుఖారీలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు. సాధారణ పరిస్థితుల్లో స్త్రీల కొరకు హజ్ యాత్ర చేయటమే శ్రేష్టమైన జిహాదు. ఎందుకంటే ఇస్లాంలో రాజకీయాలు, రాజ్య నిర్వహణ, ఆర్థిక వాణిజ్య సంబంధాలు, యుద్ధం, సంధి మొదలగు బయటి వ్యవహారాలన్నిటికీ పురుషులే బాధ్యులు. స్త్రీలకు ఈ బాధ్యతలేవీ వర్తించవు. అయితే కొన్ని ముఖ్య యుద్ధ సందర్భాల్లో క్షతగాత్ర సైనికులకు కట్లు కట్టడం కోసం, అన్నపానీయాలు అందించడం కోసం, ఒకవేళ అవసరమైతే
ఒకవేళ అవసరమైతే స్త్రీలను కూడా పరదా నియమ నిబంధనలకు కట్టుబడి యుద్ధభూమికి తీసుకెళ్లవచ్చు. అంతేగాని మహిళలకు ప్రత్యేకముగా సైనిక శిక్షణ ఇచ్చి పురుషుల మాదిరిగా వారిని కూడా శత్రువులతో పోరాడే నిమిత్తం యుద్ధభూమికి పంపటం అన్యాయం. ఇలా చేస్తున్నవారు పాశ్చాత్య దేశాలను గురుటిగా అనుకరిస్తున్నారని గ్రహించాలి. ఇస్లామీయ బోధనల్లో దీనికి ఎలాంటి స్థానం లేదు. పైన పేర్కొనబడిన దైవ ప్రవక్త ప్రవచనం కూడా ఈ విషయాన్ని సమర్థిస్తోంది. మరో హదీసు ఇలా ఉంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. దేవుడు తన దాసులకు అరఫా రోజు అంటే జుల్హిజ్జా మాసపు 9వ తేదీన నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదించినంతగా మరో రోజుల్లోనూ ప్రసాదించాడు. ముస్లిం సహీ ముస్లింలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు. జుల్హిజ్జా మాసపు 9వ తేదీన అరఫా రోజున దేవుడు చాలా ఎక్కువ సంఖ్యలో మానవులకు నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదిస్తాడు. వాస్తవం ఏమిటంటే హజ్ యాత్ర చేసే ఎన్నో లక్షల మంది హాజీలు కాబా గృహాన్ని సందర్శించినప్పుడు దైవ సన్నిధిలో చిత్తశుద్ధితో నిష్కల్మషమైన హృదయంతో పశ్చాత్తాపం చెంది ఆయన ప్రసన్నతను చూడగంటారు. ఫలితంగా హజ్ యాత్రికులందరూ అరఫా మైదానంలో సమావేశమై ఉన్నప్పుడు తన ప్రత్యేక కారణంతో వారందరినీ మన్నించి నరకం నుండి వారిని విముక్తుల్ని చేస్తాడు. దేవుడు మనల్ని కూడా అలాంటి అదృష్టవంతుల్లో చేర్చుగాక. ఆమీన్. మరో హదీసులో ఇలా ఉంది. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ మాసంలో చేసే ఉమ్రా హజ్ యాత్రకు లేదా నాతో పాటు చేయబడిన హజ్కు సమానం అని ప్రవచించారు. బుఖారీ, ముస్లిం. సహీ బుఖారీలోని ఉమ్రా ప్రకరణం, సహీ ముస్లింలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు. హజ్కు సమానమంటే దానివల్ల హజ్ బాధ్యత తీరిపోతుందని, ఇక హజ్ చేయవలసిన అవసరం ఉండదని అర్థం ఎంతమాత్రం కాదు. ఆ నెలలో ఉమ్రా చేస్తే జుల్హిజ్జా మాసంలో హజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని మాత్రమే దాని భావం. రంజాన్ నెలలో ఉమ్రా చేసే ఏకకాలంలో 2 ఆరాధనలు చేసినట్లవుతుంది. బహుశా అందుకే దాని కొంత పుణ్యం లభించి ఉండవచ్చు. మరో హదీసులో ఇలా ఉంది. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు చేసిన కథనం ప్రకారం ఒక స్త్రీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, దైవ ప్రవక్త, దేవుడు తన దాసులపై విధిగా చేసిన హజ్ మా నాన్నగారికి అనివార్యమైనప్పటికీ ఆయన ముసలివారైపోయారు. వాహనం మీద సరిగా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారాయన. మరి ఆయన తరఫున నేను హజ్ చేయవచ్చునా అని అడిగింది. అందుకు ఆయన చేయవచ్చని సమాధానమిచ్చారు. బుఖారీ, ముస్లిం. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు. హదీసులో పేర్కొనబడిన మహిళ తండ్రి ముసలితనంలో హజ్ చేయగలిగే ఆర్థిక స్తోమత గలవారయ్యాడు. కానీ విపరీతమైన వృద్ధాప్యం మూలముగా అతనిలో ప్రయాణం చేయగలిగే శక్తి లేకపోయింది. కనుక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కూతురికి అతని తరపున హజ్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ విధంగా ఇతరుల తరపున హజ్ యాత్ర చేసే ప్రత్యామ్నాయ వ్యక్తులు ముందుగా స్వయంగా తమ హజ్ బాధ్యతను నెరవేర్చి ఉండాలని ఇతర హదీసులు ఉద్ఘాటిస్తున్నాయి. ఈ సందర్భంగా గమనించదగిన మరొక విషయం ఏమిటంటే, ఆర్థిక స్తోమత కలిగి ఉండిన తల్లిదండ్రులు హజ్ చేయకుండా చనిపోతే వారి తరఫున వారి వారసులు హజ్ చేయడం చాలా అవసరం. లేకపోతే ఆ తల్లిదండ్రుల మీద ఆ బాధ్యత రుణం అలాగే ఉండిపోతుంది. తెల్లవదిన దాన్ని గురించి వారిని నిలదీయటం జరుగుతుంది. పేదవారిపై హజ్ ఫర్జ్ కాదు కనుక ఒకవేళ వారు అదే స్థితిలో చనిపోతే వారి తరఫున హజ్ చేయవలసిన అవసరం ఉండదు. ఎవరైనా పుణ్యఫలాపేక్షతో చేస్తే అది వేరే విషయం. దానికి గాను వారికి నఫిల్ హజ్ చేసిన పుణ్యం తప్పకుండా లభిస్తుంది. మిత్రులారా, మరో హదీసులో ఇలా ఉంది. లఖీద్ బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం తను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి, దైవ ప్రవక్త, మా నాన్న చాలా ముసలివారు, ఆయన హజ్ ఉమ్రా చేయలేరు, ఆయనలో ప్రయాణం చేసే శక్తి కూడా లేదు అని విన్నవించుకున్నారు. అందుకు ఆయన, మరైతే నీ నాన్న తరఫున నువ్వే హజ్ ఉమ్రా బాధ్యతలు నిర్వర్తించు అని ఆదేశించారు. అబూదావూద్, తిర్మిజీ, హసన్ సహీ. సునన్ అబూదావూద్లోని హజ్ విధుల ప్రకరణం, సునన్ తిర్మిజీలోని హజ్ అధ్యాయాలు. మరో హదీసులో ఎలా ఉంది. హజ్ సాయిద్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం నా బాల్యంలో వీడ్కోలు హజ్ యాత్ర
సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట మా ఇంటివారు నన్ను కూడా హజ్ చేయించారు. అప్పటికి నా వయసు 7 ఏళ్ళు. బుఖారీ. సహీ బుఖారీలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు: చిన్నపిల్లలు కూడా హజ్ యాత్ర చేయవచ్చు. వారిని హజ్ చేయించే పెద్దలకు దాని పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా బాల్యంలో హజ్ చేసిన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఆర్థిక స్తోమత కలిగిన వారైతే వారు తిరిగి హజ్ చేయవలసి ఉంటుంది. బాల్యంలో హజ్ చేసినంత మాత్రాన ఆ బాధ్యత నెరవేరినట్లు కాదు. మరో హదీసులో ఇలా ఉంది: ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రౌహా ప్రాంతంలో ఒక ప్రయాణికుల బృందాన్ని కలిశారు. ఆయన వారిని ఉద్దేశించి ఎవరు మీరు అని అడిగారు. దానికి వారు సమాధానమిస్తూ మేము ముస్లింలం, మీరెవరు అని అడిగారు. నేను దైవ ప్రవక్తను అని బదిలిచ్చారు ఆయన. అంతలో ఒక మహిళ ఒక అబ్బాయిని ఎత్తి చూపుతూ ఇతను హజ్ చేయవచ్చునా అని అడిగింది. అందుకు ఆయన చేయవచ్చు, దాని పుణ్యం నీకు లభిస్తుంది అని చెప్పారు. ముస్లిం. సహీ బుఖారీ హజ్ ప్రకరణం. అనస్ రజియల్ మరో హదీసులో ఇలా ఉంది: అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అంబారీ మీద కూర్చొని హజ్ చేశారు. ఆ సందర్భంగా ఆయన ప్రయాణ సామాగ్రి కూడా దాని మీదే ఉండేది. బుఖారీ. సహీ బుఖారీలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు: హదీసులో జామిలా అనే పదం వచ్చింది. ప్రయాణ సామాగ్రి మోపబడిన ఒంటె, కంచరగాడిద తదితర వాహన జంతువుల్ని జామిలా అంటారు. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను స్వారీ చేస్తున్న ఒంటి మీదే ప్రయాణ సామాగ్రిని ఉంచుకున్నారు. ఆ విధంగా ఆయన వాహనం జామిలా ప్రయాణ సామాగ్రిని మోపు జంతువు అయిందన్నమాట. మరో హదీసులో ఇలా ఉంది: ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఉకాజ్, మిజన్న, జుల్ మజాజ్ అనేవి అంధయుగపు సంతలు, తిరునాళ్ళు, జాతరల సమయంలో ఇక్కడ కొనుగోళ్లు అమ్మకాలు జరిగేవి. అయితే ఇస్లాం వచ్చిన తర్వాత దైవ ప్రవక్త సహచరులు హజ్ మాసాలలో వ్యాపారం చేయటాన్ని పాపంగా తలబోసేవారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది: హజ్ దినాల్లో మీరు దేవుని అనుగ్రహాన్ని అంటే ఉపాధిని అన్వేషించదలుచుకుంటే నిరభ్యంతరంగా అన్వేషించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. అల్ బఖరా 198. బుఖారీ. సహీ బుఖారీలోని హజ్ ప్రకరణం. ముఖ్యాంశాలు: హజ్ యాత్రా కాలం 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. ఈ పవిత్ర దినాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం ధర్మసమ్మతమా కాదా అనే సందేహం కొద్దీ వ్యాపారం చేస్తే అంధయుగపు చర్యలకు పాల్పడినట్లు అవుతుందేమోనన్న భయంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఆ కాలంలో వ్యాపారం చేయటాన్ని పాపకార్యంగా తలపోసేవారు. అప్పుడు విశ్వప్రభు వారి అపోహల్ని, అపార్థాలని దూరం చేస్తూ పైన పేర్కొనబడిన దివ్య ఖురాన్ వాక్యాన్ని అవతరింపజేశాడు. హజ్ యాత్రా కాలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం అధర్మమేమీ కాదని, దానివల్ల హజ్ ఉమ్రాలకు ఎలాంటి విఘాతం కలగదని ఆ వాక్యం స్పష్టం చేసింది. అయితే ఇది కేవలం అనుమతి మాత్రమే. హజ్ యాత్రా దినాల్లో తప్పకుండా వ్యాపారం చేయాల్సిందేనని ఈ వాక్యం బోధించదు. కనుక ఆయా దినాల్లో వీలైనంత ఎక్కువగా దైవారాధన చేసి పరలోక పుణ్యాన్ని ఆర్జించుకోవాలనుకునేవారు వ్యాపార వ్యవహారాలన్నింటినీ త్యజించి పూర్తి ఏకాగ్రతతో దైవారాధనలో లీనమైపోవాలి. మిత్రులారా, ఇది ఈనాడు మనం హజ్ గురించి, అరఫా నాడు గురించి మనం తెలుసుకున్నాము. ఇన్షాల్లా రేపు మన దేశంలో అరఫా అంటే జుల్హిజ్జా 9వ తేదీన ఉపవాసం. దాన్ని మనం ఉంటే 2 సంవత్సరాల పాపాలు దేవుడు మన్నిస్తాడు. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం జీవించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ తీర్పు దినం నాడు సాఫల్యం పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.